పేరెంట్స్ బాధ్యత ఎంతవరకు ఉండాలి? అండ్ నిజంగా ఆమె గృహ హింస అని తెలిసిన తర్వాత అసలు ఫస్ట్ ఎవరికి చెప్తే బెటర్ అంటారు? లైక్ మనకి చాలా ఉన్నాయి కదా ఫెసిలిటీస్ కూడా, పోలీస్ వ్యవస్థ ఉంది, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, లీగల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఏం చెప్తారు యాక్టివిస్ట్ గా? మీరు కూడా ఇలాంటి కేసెస్ ఇప్పుడు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీ అనాలిసిస్ ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ కేసెస్ లో? సో రెహానా, on an average, I'm not only being an advocate, I also take case of family counseling. Okay. And most of the cases నాకు DVCలు లేకపోతే వీళ్ళకి వెళ్లే ముందు ఐఎమ్ గెటింగ్ మోర్ ఆఫ్ ద కౌన్సిలింగ్ కేసెస్. ఓకే. ఎందుకంటే నేను ఇద్దరు మనుషుల్ని కలిసి ఉండడానికి చాలా ప్రయత్నిస్తాను, రాదర్ దాన్ నాకు ఏదో కేసు వచ్చిందని చెప్పి కమాండ్ డబ్బులు ఇవ్వండి నేను డివోర్స్ పిటిషన్ ఫైల్ చేస్తానని అన్ను. అండ్ ఆన్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్రౌండ్ అమ్మాయిలకైనా అబ్బాయిలు ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు నన్ను. ఓకే, ఈ ఫ్యాక్ట్స్ ఏదైతే మా మాట ఇందు, మా అమ్మ నాన్నలు చెప్పినట్టు విందు, బయటకు వెళ్తుంది, ఎవరో అబ్బాయితో మాట్లాడుతుంది, నాకు అనుమానంగా ఉంది, ఆ అబ్బాయి ఏం చేస్తాడో తెలియదు, ఈ అమ్మాయి డబ్బులను అక్కడ ఇచ్చేస్తుంది, టైంకి ఇంటికి రాదు, ఇంట్లో పిల్లల్ని సరిగ్గా చూసుకోదు, వంట చేయదు, పొద్దున్నే లేగదు, మా అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వదు. దీస్ ఆర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. ఓకే, సో ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి అమ్మాయి ఉద్యోగం చేయటం మానట్లేదు, రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి. అండ్ సొసైటికల్ బేసిక్ కామన్ సెన్స్ ఆఫ్ మొరాలిటీ అంటాం. లా ఏదన్నా చెప్పనివ్వు, సొసైటీ ఎట్లన్నా ఉండనివ్వు, మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక కొన్ని కామన్ మొరాలిటికల్ గ్రౌండ్స్ ఉంటాయి కదా. ఆడపిల్ల ఇలానే ఉండాలి, బయట తిరగకూడదు, వేరే అబ్బాయితో మాట్లాడకూడదు, మిడ్ నైట్ వరకు పార్టీ చేయకూడదు, ఇట్లాంటి బేసిక్ మొరాలిటికల్ గ్రౌండ్స్ దగ్గర కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది ఒక అనుమానంతో మొదలైనప్పుడు ఆ అనుమానాన్ని వాళ్ళు డైరెక్ట్ గా వ్యక్తపరచకుండా రకరకాల మాధ్యమాలు వాడుతూ వీళ్ళని టార్చర్ పెట్టడం. ఫిజికల్ ఒక్కటే కాదు, ఫిజికల్ అబ్యూస్ ఒక్కటే కాదు, మెంటల్ అబ్యూస్, సొసైటికల్ అబ్యూస్, చుట్టాల ముందు గాని, వాళ్ళ కలీగ్స్ ముందు గాని, ఫ్రెండ్స్ ముందు గాని రకరకాలుగా సూటిపొట్టి మాట్లాడుతాం. ఇప్పుడు మనం కోర్టు వారు కూడా దీన్ని గమనించి మెంటల్ సైకలాజికల్ టార్చర్ అని కూడా దీన్ని మనం చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ ఆన్ ద టాప్ ఆ అమ్మాయికి కాంజుగల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ చేయకుండా నువ్వు వెళ్తున్నావు కదా. సో దే ఆర్ ఆల్సో డిప్రైవింగ్ ఒక అమ్మాయిని, వీళ్ళ అనుమానాన్ని వాళ్ళ మీద రుద్దుతున్నారు. అలాంటప్పుడు అమ్మాయి చాలా గోత్రు అవుతున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది రిహానా. ఓకే, అండ్ ఇప్పుడున్న సొసైటీ, నా జనరేషన్ అవని ఇప్పుడు జనరేషన్ అవని, అమ్మా సర్దుకుపోమ్మా, పెళ్ళైపోయింది కదమ్మా, పిల్లలు ఉన్నారు కదమ్మా, ఎవరిని చేసుకున్నా ఇదే పరిస్థితి, డివోర్స్లు ఇచ్చినా మళ్ళీ ఇంకొకరు పెళ్లి చేసుకొని ఇదే చేయాలి కదా, ఉన్న దాంట్లోనే సర్దుకుపో 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 అని చెప్పే తల్లిదండ్రుల సంఖ్య డెఫినెట్ గా ఇంకా ఎక్కువే ఉంటుంది. అలా చెప్పని తల్లిదండ్రులు చేంజ్ రాలేదంటారా పేరెంట్స్ లో? ఇంకా కూడా ఇదండి ఇప్పటికీ కూడా పేరెంట్స్ లో, అంటే ఈ మీరు చెప్పే పాయింట్ లో చేంజ్ వచ్చిందని అనుకుంటున్నాం. రీసెంట్ కేసు, నేను ఐ కాంట్ టెల్ యూ ద నేమ్స్, ఆ అమ్మాయికి 24 ఏళ్ళు, అబ్బాయికి 25 ఏళ్ళు. ఈ కేసులో కూడా నువ్వు ఆ అబ్బాయిని వదిలేసి, నేను చాలా విషయాలు కొన్ని చెప్పలేను, బీయింగ్ కౌన్సిలర్ ఐ హావ్ NDAs నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ కాబట్టి మీకు ఉజ్జాయింపుగా చెప్పాలంటే, ఒక 24 ఏళ్ల యవ్వనంగా ఉన్న యవ్వనవతి పెళ్లి చేసుకుంది, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంది, కట్టకానుకలు ఇచ్చింది, భర్త చెప్పినట్టు సంవత్సరంన్నర నుంచి వంట చేస్తోంది, ముగ్గులు వేస్తోంది, అసలు వంట రాంది. అమ్మాయి టార్చర్ లో ఉంది తెలుసా. ముగ్గు 25 నిమిషాలు వేస్తున్నావు, 10 నిమిషాల్లో వేయాలి. వంట 3 గంటలు చేస్తున్నావు, అరగంటలో చేయాలి. ఇల్లు 2 గంటలు ఉడుస్తున్నావు, 10 నిమిషాల్లో ఉడవాలి. ఇవి ఎక్స్పెక్టేషన్స్ అత్తమామలవి. అమ్మాయిల పేరెంట్స్ కి చెప్తా ఏమన్నారు తెలుసా, ఇప్పుడు కూడా నువ్వు ఇప్పుడు కూడా అలా ఉన్నావా అంటే, జస్ట్ రీసెంట్ కేసు, రేపు ఇంకొక ఐ హ్యావ్ అ కౌన్సిలింగ్ కాల్ విత్ హర్, ఇప్పటికి కూడా నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. అమ్మాయి చెప్పిన కొన్ని భయానక విషయాలు ఉంటే నాకు ఇంకేం చేయాలో తెలియక, అమ్మ మీ తల్లిదండ్రులతోనే చెప్పమ్మా అని చెప్పాను. ఎందుకంటే అడగాల్సింది వాళ్ళు, బాధ్యత తీసుకోవాల్సింది వాళ్ళు. అమ్మాయి కొన్ని చెప్తుంటే వద్దమ్మా అట్లా చేయకు, బయటకు వచ్చినా ఇంకెవరు ఉండరు మేడం, నేను ఇండిపెండెంట్ గా పని చేసుకుంటున్నాను, సఫకేషన్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ అబ్బాయి నన్ను అంటే ప్రతిదీ, ఈ అమ్మాయి ఏది చెప్పినా వెళ్ళే వాళ్ళ అమ్మకి చెప్తాడంటండి. కెన్ యూ బిలీవ్ దట్? భార్యాభర్తలు 4 గోడల మధ్యలో చేసుకునే విషయాలు, చెప్పకూడని విషయాలు, పోనీ ఏదన్నా ఈ అమ్మాయి సర్ది చెప్పుకునే విషయాలు కూడా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పడం అనేది ఎంత విడ్డూరో. అండ్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అమ్మాయిని అడ్జస్ట్ అవ్వమంటున్నారు. ఇప్పటికీ ఉన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆడబిడ్డ, దర్ ఇస్ ఎ డిఫరెన్స్. కంప్లైంట్ చేయటం వేరు, సఫకేట్ అవ్వడం వేరు.
బట్ క్రిమినల్ అఫెన్స్ చేసే వరకు సిచ్యువేషన్స్ వెళ్ళటం వేరు. అది ఒక్క రోజులో అయితే వెళ్ళదు. క్రిమినల్ అఫెన్స్ చేసే సిచ్యువేషన్ ఈవెన్చువల్ గా జరుగుతుంది. అప్పుడు తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త పడి ఆడబిడ్డ చెప్పేది విని అక్కడి నుంచి బయటకు తీసుకురావడం గానీ, అంటే ఇప్పుడు అందుకే ఇప్పుడు ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు ఇన్లాస్ అంటున్నారు, హస్బెండ్ అంటున్నారు, అయిన తర్వాత పేరెంట్స్ వచ్చి ఇలా చేశారు అలా చేశారు అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక కేసు చూసే ఉంటారు, 2 సంవత్సరాలు తిండి పెట్టకుండా ఎముకలు గూడులు అయిపోయి చనిపోయింది. నిజంగా 2 years నుంచి ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ మినిమం తిన్నావా ఉన్నావా చచ్చేవని కూడా అడుగుండరంటారా? ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలి? రెహానా, నేను ఒకటి చెప్తా. మనం ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చే తల్లిదండ్రులు. డెఫినెట్ గా పెంచేటప్పుడు ఒక పద్ధతిలో పెంచాలి, వెళ్ళిన తర్వాత అడ్జస్ట్ అవ్వాలనే మెంటాలిటీ కూడా ఫస్ట్ నుంచి మనం ఇంబైట్ చేయాలి. ఆడపిల్ల మొక్కే వంగంది మానే వంగుద్దా అంట నేను. ఓకే, కసాయితనం. మనం ఇప్పుడు ఒక జోన్ ఆఫ్ అబ్బాయిల గురించి మాట్లాడుకుంటున్నాం, అందరు అబ్బాయిలు అలా లేరు. ఓకే, ఎక్కడైతే కసాయితనం, వాడి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే భార్య మీద రుద్ది. ఐ మై సెల్ఫ్ ఐఎమ్ డొమెస్టిక్ వైలెన్స్ 18 ఏళ్ల క్రితం 18 ఏళ్ల క్రితం అమెరికాలో గోత్రు అయ్యి వచ్చాను నేను. 3 ఏళ్లు భరించి ఇక చచ్చిపోతాననే స్టేజ్ లో నేను ఇండియా వచ్చేసాను. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మా నాన్నగారు, అమ్మ నువ్వు చచ్చిపో కానీ అక్కడే ఉన్నా అన్నారు. ఓకే, సో సొసైటీలో ఆడపిల్ల చచ్చిపోయినా పర్లేదు,